హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో పుట్టుమచ్చలు ఉండే ప్రదేశం బట్టి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. పురుషులకు తలపైన పుట్టుమచ్చ ఉంటే వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ప్రతి విషయాన్ని ఎంతో నిశ్చితంగా ఆలోచిస్తారు. అంతేకాకుండా వీరికి ఎక్కువ ప్రతిభ కూడా ఉంటుంది. అలాగే మగవారికి నుదిటిపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే వీరు రాజకీయాలలో మంచి పేరును సంపాదిస్తారు. అలాగే వీరికి 2 కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే దీర్ఘాయుష్మాన్ని పొందుతారు. అలాగే వీరికి నుదుటి కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఉన్నతమైన లక్ష్యాలను చేరుకుంటారు. అలాగే మగవారికి కుడి కనుబొమ్మ కింద పుట్టుమచ్చ ఉంటే వీరికి వివాహమైన తర్వాత డబ్బు బాగా కలిసొస్తుంది. అలాగే వీరి దాంపత్య జీవితం కూడా ఎంతో బావుంటుంది. అలాగే వీరికి ఎడమ కనుబొమ్మ పైన పుట్టుమచ్చ ఉంటే వారు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మగవారికి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే వారికి క్రమశిక్షణ ఉండదు. అలాగే 2 చెవుల పైన ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా వారు తప్పకుండా ధనవంతులవుతారు. అలాగే వీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అలాగే పెదాల పైన పుట్టుమచ్చ ఉన్న వారికి కొంచెం ఈర్ష్య భావం ఉంటుంది. అలాగే వీరు ఎంతో చమత్కారంగా మాట్లాడతారు. అలాగే మగవారికి నాలుక పైన పుట్టుమచ్చ ఉంటే మంచి జ్ఞానం ఉంటుంది. అలాగే బుగ్గ పైన పుట్టుమచ్చ ఉన్నవారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. అలాగే వీరికి గెడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి మెడ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య ద్వారా ధనలాభం పొందుతారు. అలాగే మగవారికి భుజం పైన పుట్టుమచ్చ ఉంటే వారు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువగా భోజనం తింటారు. అలాగే వీరికి పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వీరికి ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే శృంగార భావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి బొడ్డులో పుట్టుమచ్చ ఉంటే ధనలాభం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే మగవారికి పాదాల పైన పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం సమస్యలతో పాటుగా ఆకస్మిక మరణం కూడా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా మగవారికి పుట్టుమచ్చలు ఏ ఏ ప్రదేశాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.